రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల 31వ ఆవిర్భావ దినోత్సవం ఫ్రెషర్స్ డే దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వినాయకుని ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గీతాన్ని నృత్య రూపంలో విద్యార్థుల ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గౌరవ అతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య మరియు ఉత్తమ విద్యార్థులు మహమ్మద్ అఫ్సాన్, ధర్మాసనం లక్ష్మీ లావణ్యతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి తర్వాత జ్యోతి ప్రజ్వల కావించారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సహించాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ విశ్వేశ్వరారెడ్డి చెప్పడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలలోని నాటికలు, స్క్రిప్ట్లు, నృత్యాలు సభికులను విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్ మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని మనందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ రాజమహేంద్రి కాలేజీ ఉమెన్స్ కాలేజీ పెట్టినప్పుడు నా సోదర సమానుడు విశ్వేశ్వరరెడ్డి గారు చాలా డేట్ చేసి పెట్టారు. ఆనాడు ఉమెన్స్ గా ప్రత్యేకంగా పెట్టి ఒక మనకి ఎస్కేబిటి ఉమెన్స్ కాలేజీ మాత్రమే ఉండే రోజుల్లో ఈయన రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్ అని పెట్టి అందరికీ కూడా చదువుకునే అమ్మాయికి మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి మహోన్నత వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి. అలాగే ఆయనలో ఉన్న చదువులు ఏంటంటే ఎప్పుడు పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి అని అనుకుంటే ఆయన కాలేజీ ఆడవాళ్ళగా ఉంటుందని నా అభిప్రాయం. ఎప్పుడు నేను ఈ విద్యార్థి చాలా పేదవాళ్ళు ఫీజు కట్టలేకపోతున్నారని అంటే ఆయన నాకు ఒకటే చెప్పేవారు విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రిన్సిపాల్ మేడం గారికి ఒక లెటర్ పెడుతూ ఏం కడతారో అదే రాసి పంపించండి అనేవారు. ఆ విధంగా ఈ కాలేజీలో కూడా అవకాశం ఇవ్వం. ఏ కాలేజీని మనం బ్లేమ్ చేయలేదు, కానీ విశ్వేశ్వరరెడ్డి గారి కాలేజీలో ఆ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇది ఒక ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఏంటంటే విద్యను అభివృద్ధి చేయాలని, ఆడపిల్లల్లో విద్యను డెవలప్ చేయాలనే ఆలోచనే తప్ప వ్యాపార రూపంలో ఆయన ప్రోడక్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఫీజు కట్టమన్నప్పుడు 5% 10% కన్సెషన్ ఇస్తారు తప్ప మేమైతే సకారాత్మకం వాడు ఎంతే కట్టాలో విశ్వేశ్వరరెడ్డి గారు అంటే లెటర్ రాసి పంపించేది అంటారు తప్ప అలా కాదు ఇలా చేయదని ఏనాడు నాకు చెప్పలేదు. అందుకని ఆయన అంటే మాకు అంత అభిమానం విశ్వేశ్వరరెడ్డి గారు అంటే. అప్పటి వైశాఖరెడ్డి గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఇంట్లో పోవాలంటే కావాలంటే రాజమండ్రిలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాలేజీ పెట్టండి చెప్పారు. రిక్వెస్ట్ చేస్తే ఆయన రిక్వెస్ట్ మీద 1983లో కాలేజీ పెట్టడం జరిగింది. కాలేజీ పెట్టిన తర్వాత కావాలి 25 మంది స్టూడెంట్స్ ఫస్ట్ 1993లో చదివి మరి డిగ్రీ కాలేజ్ తర్వాత పీజీ, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇది కూడా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ దగ్గర మరి మంచి డిస్ప్లేడ్ కాలేజ్ దగ్గర రాజమండ్రిలో డెవలప్ చేయడం జరిగింది. వేరే రాజమండ్రి కాలేజ్ అయితే మంచి ర్యాంక్ డిస్ప్లేడ్ కాలేజ్ అని చెప్పి మంచి పేరు రాజమండ్రిలో రావడం జరిగింది. మరి అప్పుడు కాలేజీ చాలా మంది కాకపోతారు రాజమండ్రిలో, అది కూడా డిగ్రీ కాలేజ్ చాలా వరకు కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఎందుకంటే ప్రభుత్వం ఈ కాలేజీ చాలా వరకు కూడా డిగ్రీ డిగ్రీ కాలేజీలో అలాగే ఇంగ్లీష్లో కాలేజీని కూడా ఎక్కువ మంది పిల్లలు ఇంజనీరింగ్ వెళ్ళిపోవడం వల్ల డిగ్రీ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బంది లాస్ట్ 4 years కూడా ఇబ్బందులు ఉన్నాయి.
మరి ఏంటంటే 3,04,35,000 సీట్లు ఉంటే డిగ్రీలో కేవలం 1,60,000 మంది మాత్రమే డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఆ ఇబ్బందుల్లో స్టేట్ వైడ్ డిగ్రీ కాలేజీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన రాజమండ్రి కాలేజీ కూడా డిగ్రీలతోటి అలాగే డిస్ప్లేడ్ కాలేజీ ఆశ్రమానికి చాలా డిస్ప్లేడ్ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడం వల్ల మన కాలేజీ రిజిస్ట్రేషన్ అలాగే బాగానే అందుతుంది. మరి పేరెంట్స్ యొక్క సహకారం వల్ల అలాగే ప్రజల యొక్క సహకారం వల్ల ఈవేళ మనం ఇక్కడ కాలేజీ మంచి కాలేజీగా రన్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి అందరినీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా అపరాధాలు పార్టీ లేనప్పుడు కూడా కొంత సోదరుగా ఏ విషయంలో సరే అంటే అపరాధాలు కాలేజీ పంపితే నెసెసరీ ఇచ్చినట్టే బాగుంటుంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ గారి అందరికీ చెప్పడం కూడా చాలా గర్వకారం. అలాగే మరి మేడం చాలా మంచి వ్యక్తి. దేనికైనా సరే అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఇచ్చే మేడం చాలా రాజీవ్ అవి గతంలో కూడా మన స్కూల్ రావడం జరిగింది. First Foundation Day and Freshers Day of our Rajamahendri Junior Degree and PG College for Women, I would like to place the following facts and figures of a march towards our great voyage of educational effort and endeavor down the ages. To meet the growing needs of women education, the Rajamahendri Educational Society for Women had decided to serve to fulfill the set purpose. Rajamahendri Degree and PG College for Women was established in 1993 with a strength of 85 students in undergraduate courses, which was later uplifted to postgraduate studies in the year 1999. We feel proud that our Rajamahendri International School, blooming best in our city, gives us immense satisfaction and proves our success. Rajamahendri Degree and PG College for Women was started in a rented accommodation beside Police Guest House, opposite to Sub-Collector Office, Rajamahendrivaram, with 86 girl students, which has now increased to 1,000 students strength at present. Our students are offered various courses like BSc, BCom, BBA, BBA Digital Marketing, BCA, along with the group optionals like Maths, Physics, Chemistry, Computer Science, Microbiology, Biotechnology, Biochemistry, with Commerce, Computer Science, Data Science, and Business Administration and Civics. As chemistry being the subject of many prospects, the Adikavi Nana University has given a permission to start MSc Organic Chemistry from the academic year 2006-7, along with the Computer Science at PG level. Apart from this, we are proud to announce that from the above academic year, the Board of Intermediate Education, Government of Andhra Pradesh, has accorded the permission to run junior college with MPC, NEC, and CEC as group optionals. This is great educational organization has bloomed into a premier institute for excellence of studies, discipline, ideology. In addition to well-equipped library, there are 2 well-established computer labs with more than 60 personal computers having internet facility, along with 2 life science labs and 2 more chemistry labs. We are having 42 adequate, properly furnished, comfortable classrooms with 3 floors of our premises. Besides principal, there are 55 faculty members comprising all branches of studies, along with the non-teaching staff for the smooth functioning of the institution. The unique feature of academic program is continuous monitoring, conducting weekend tests, arranging guest lectures, seminars by eminent scholars in various subjects in order to encourage the students towards sufficient exposure to day-to-day developments in science, community, through all-round development of individual, where we evolve them in organization of various activities in cultural events like Sankranti Sambharam, Sri Krishna Janmashtami, and other co-curricular activities along with the patriotic fervor. We have also conducted a campaign of free diagnostic checkup and heart checkups with some patients with poor financial background got benefited. Apart from education, our students actively participate in programs of NSS with 2 NSS units having 200 members.
These are the following events conducted, like eye camp, dental camp, cancer awareness, blood donation, plantation, Swachh Bharat, Pushkar Blood Clinic twice a month. Our college awards merit scholarships for economically backward students. The students of certain categories like SC, ST, BC are provided scholarships every year with financial assistance being extended by the government of Andhra Pradesh.